సాధారణంగా పగలంతా ఎంత కష్టపడినా రాత్రి కాగానే మనం ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ ఇల్లే అన్నిటికంటే సురక్షితమైన స్థలం. కానీ మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడ చీకటి పడితే సొంత ఇళ్లలో పడుకోవడానికి ప్రజలు వణికిపోతారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం సూర్యాస్తమయం కాకముందే చిన్న పిల్లలతో సహా చెట్లెక్కి అక్కడే నిర్మించుకున్న చిన్న వెదురు మంచాలపై రాత్రంతా గడుపుతారు. వినడానికే వింతగా గుండె తరుక్కుపోయేలా ఉన్న ఈ రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. எப்படின்னா ஓடி ஓடி இனி ஓட முடியாது. அதே நிலைமையில் நாங்கள் எங்கள் முன்னோர் எடுத்து வந்த வழிமுறைகள் அப்படின்னா ஏறுமாடம். இந்த ஒரு புளியில் ஒரு ஏறுமாடம் கட்டி நாங்கள் ஒரு 4-5 ஃபேமிலி குடும்பம் அதில் இப்போ நைட்டு ஒரு 6 மணிக்கு போல் ஏறுவோம். சாயங்காலம் பெரிய அளவுக்கு ஏறினா ஒரு காலையில் ஒரு 7-8 மணிக்கு பிறகு தான் கீழே இறங்கி போயிட முடியும். அது வரைக்கும் யானையும் கரடியும் ரொம்ப ரொம்ப ஜல்லியாக இருக்கும். அதனால் நல்ல வெயில் வந்த பிறகு தான் நாங்கள் கீழே ఇరంగి వరం. అసలు సమస్య ఏంటా అని చూస్తే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొండ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలు తోటమలై, మారమలై. ఈ గ్రామాల్లో రాత్రి అయిందంటే చాలు అడవి జంతువుల సామ్రాజ్యం మొదలవుతుంది. ఏనుగులు, పులులు, చిరుతపులులు నేరుగా వీరి నివాసాల్లోకి వచ్చేస్తాయి. ఇళ్లపై దాడులు చేస్తాయి. ఈ వన్యప్రాణుల దాడి నుండి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇక్కడ గిరిజన కుటుంబాలు సూర్యుడు అస్తమించకముందే చెట్లపై వెదురు కర్రలతో తాత్కాలికంగా నిర్మించుకున్న మంచెలపైకి ఎక్కేస్తారు. எங்களுக்கு போதுமான எதுவுமே பண்ணி கொடுக்கல. சாலை வசதி எங்களுக்கு கிடையாது, பஸ் வசதி எங்களுக்கு கிடையாது, குடிநீர் வசதி எதுவுமே கிடையாது. ஒன்றாவது இந்த மிருகங்களால் எங்களுக்கு ரொம்ப பாதிப்பாக இருக்குது. யானையால், சிங்கம், புலி எல்லாமே ரொம்ப பாதிப்பாக இருக்குது. வெளியில் இறங்குறதுக்கே ரொம்ப கஷ்டமாக இருக்குது. முன்னாடி காலத்துலலாம் எங்களுக்கு இந்த மாதிரி வந்தது கிடையாது. இப்போது ஒரு 2-3 வருஷமாக எங்கள் வீடு பகுதிக்கு அட்டகாசம் பண்ணிக்கிட்டு இருக்குது. வீடை இடிக்கிறது, எங்கள் வகைகள் எல்லாமே எடுத்து தின்னாமல் ஆக்கிறதுக்கு எல்லாமே அழிச்சிட்டு இருக்கு. எங்களுக்கு எந்த ஒரு வசதியும் கிடையாது மொத்தத்திலேயே. இது அரசாங்கம் எங்களுக்கு ஒரு மாற்றத்தை தரணும். గత కొన్నేళ్లుగా ఇక్కడ జంతువుల దాడి భయం మరింత ఎక్కువైందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ కొండజాతి ప్రజలకు కేవలం అడవి జంతువులే కాదు, మరెన్నో సమస్యలు శాపంగా మారాయి. అత్యవసర సమయాల్లో వెళ్ళడానికి సరైన రోడ్లు లేవు, తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు దొరకదు, కనీస రవాణా సౌకర్యాలు కానీ, అత్యవసర వైద్య సదుపాయాలు కానీ ఇక్కడ శూన్యం. వన్యప్రాణుల దాడుల వల్ల ప్రాణాలు, ఇళ్ళు, పంట పొలాలు సర్వనాశనమవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు.